గుమస్తాగా ఉన్నప్పుడు ఈ పిల్లలందరినీ కనేశారు మీరు. అవునండి. అందరు ఇద్దరు అదే ఇద్దరు ఇద్దరు అప్పట్లో నాకు 20 మందితో కూర్చేయాల సంతానం లాగే ఉండేది. మరి అంతే కదా, త్రాగుబెత్తిన జీతంతో. అందులోనే సరదాలన్నీ, మళ్ళీ పూలు అందులోనే కొనాలి, టాపులో రిక్షాలోనూ వెళ్ళాలి, అవును, వర్షం పడిపోతే తడిస్తే తీసుకోవాలి. ఇంకొకటి ఉండేదండి, రిక్షా బేరం ఆడేవాడు. మా ఆవిడ నన్ను కంప్లైంట్ చేస్తూ ఉండేది, ఇక్కడ నుంచి పలానా థియేటర్కి సినిమాకి వెళ్దామని తయారయ్యేవాళ్ళు పిల్లలు వెళ్ళి. ఎంత అంటే దేడు ఆడ ఏదో ఉండేది, 2.5 దేడు అంటే ఏమంటాడు వీడు, రూపాయిన్నర అంటున్నాడు, 2.5 అంటున్నాడు. ముందు ఏదో ఫిక్స్ అయ్యాక 2.5 అన్నాడు అనుకోండి. 2.5 అంటే 2 రూపాయలు ఏంటయ్యా మరీనా, రూపాయిన్నర తీసుకొని ఏదో ఇలా వెళ్ళబోయని వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మేము ఆవిడ ఇంకో రిక్షా బేరం ఆడమనేది, కొద్దిగా నడిచేద్దాం వాడికి అంత పొగరేంటి అని అలా నడుస్తూ ఉండేవాడు. పిల్లాడేమో వాడి కాళ్ళు లాగి ఇంకో రిక్షా అని అడిగేవాడు. అంటే 2.5 అలా 3 చెప్పేవాడు. ఏంటి సగం వచ్చేసాక నీకు 3 అని ఇంకా కోపం వచ్చేది. కొంచెం దూరం వెళ్ళాక ఈ వెనకాల వాడే మెల్లిమెల్లిగా ఫాలో అవుతూ ఉండేవాడు. ఎక్కడో దగ్గర రాకపోతారు వాడు అప్పుడు 3 రూపాయలు ఆడే చెప్పాడు కదా, అదే 3 రూపాయలు ఇవి తీసుకెళ్తానని అక్కడ పట్టుదల వెళ్ళాలా, రిక్షాలో తీసుకెళ్ళాననే పేరు కావాలా, వాడి ముందు ఓడిపోతున్నాననే ఓటమి కావాలి. ఒక్కొక్కసారి ఫ్యామిలీని గెలిపించేవాడిని, ఒక్కొక్కసారి రిక్షావాడిని గెలిపించేవాడిని, ఒక్కొక్కసారి జేబులో డబ్బులు లేక ఆఫీస్ అయిపోయాక అలా బస్ స్టాప్లో తడుచుకుంటూ వర్షం వస్తూ ఉండేది. బస్సు వస్తే ఎక్కి వెళ్ళిపోవాలి. రిక్షా వాడైతే ఉన్న 3 రూపాయలు వాడికి ఇచ్చేయాలి, బస్సు అయితే 1/2 రూపాయలు అయిపోతుంది, ఇంకా 2.5 ఉంచచ్చు ఇంట్లో. ఫ్యామిలీకి రకరకాలుగా వాడుకోవచ్చు దాన్ని. ఇలాంటి ప్రస్థానాలండి. ఇవన్నీ అయ్యాక వాడు అన్నాడు, మా బ్రదర్, ఫ్యామిలీతో వెళ్ళిపో మద్రాసు అన్న. ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ వాడు, అంటే వాడికి ఇంత జీతం, పంచుకునేవాళ్ళు. మరి ఏంట్రా నీకెలాగంటే, నేను సర్దుకుంటాను, నువ్వు సర్దుకో, వచ్చాక ఇయ్యి అని. వస్తుందో రాదో తెలియదు కదా. సో ఫ్యామిలీని తీసుకుపో అన్నాడు. ఇదేంటారు తాదూర సందలేదు అన్నాడు. నేనే ఏంటో అక్కడ తెలియదు, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు అంటే చెప్పుకోవాలి, ప్రవర్ చెప్పుకోవాలి. ఇదేంటంటే ఎవడో ఏదో అనుకోవడం ఏంటి, నువ్వేమన్నా జైలు నుంచి వెళ్తున్నావా, లేకపోతే దిక్కు దివాణం లేకుండా వెళ్తున్నావా, ఒక రైటర్ ఎస్టాబ్లిష్డ్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండి వెళ్తున్నావు, పని మీద వెళ్తున్నావు. ఇక్కడ నీ ఫ్యామిలీని పెట్టి అక్కడ నువ్వు ట్రయల్ చేస్తూ ఉంటావు, ఏ కథ రాయాలనుకుంటావు, ఎవడో డైరెక్టర్ రాయమంటాడు, రాస్తున్నంతసేపు వాళ్ళని వదిలేసి వచ్చామే, ఏంటి మనం తప్పు చేసామా, దృష్టి అడ్డిపోతుంది, ఇంకా రాత మీద కాన్సన్ట్రేషన్. వాళ్ళు ఏంటి వయసులోనూ వెళ్ళిపోయాడు, ఇలాగ ఫ్యామిలీని వదిలేసాను వాళ్ళు. మా అమ్మ నాన్నలు వాళ్ళ లోకం వేరు, ముసలివాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంచడం ఇష్టం లేదు. వాళ్ళే మా అన్నయ్య దగ్గరికి నన్ను పంపిన రోజుల్లో నేను వాళ్ళ దగ్గరికి నా ఫ్యామిలీని పంపలేదు. మా మామగారు ఇంటికి పంపడానికి ప్రెస్టేజ్, అంతేగా, అల్లుడు అప్రయోజకుడు అన్నమాట అనిపించుకుంది. మన దురద కోసం వాళ్ళ నా అత్తారింట్లో కూడా తీసుకెళ్ళిపోతే వాడు అన్నది లాజికల్గా చెప్తాడు. వాడు ఏం చెప్పిన, నీకు ఇక్కడ 3,000 అవుతుంది, అక్కడ ఇక్కడ వీళ్ళకు 3,000 అవుతుంది. ఇద్దరు కూడా మీరు కాన్సన్ట్రేషన్ ఉండదు. నీ గురించి వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తావు. అదే ఇద్దరు కలిసి ఉంటే 6,000 కాకుండా 5, 4.5తో అయిపోతుంది. ఆ ఏడుపుతో కలిసి ఆడవచ్చు. కరెక్ట్. అంటే సరే అలా వెళ్ళాక రకరకాల అవస్థలు పడి మొత్తానికి అక్కడ సాధించి